నమస్కారం. వేద ప్రతిభ జ్ఞాన ప్రపంచానికి స్వాగతం. చీకటి గదిలో 5 ఒత్తుల దీపం వెలుగుతోంది. ఐరావతం దంతాలతో చెక్కిన మంచంపై జగన్నాథుడు నిద్రిస్తున్నాడు. అసలు పరమాత్మ ఎందుకు నిద్రపోతున్నాడు? మనం పిలిస్తే ఆయన పలుకుతాడా, లేక ఆయనను మేల్కొల్పే అధికారం మరొకరికి ఉందా? ఈ 19వ పాసురం కేవలం స్తోత్రం కాదు, ఇది ఒక కాస్మిక్ కీ. మన అంతరాత్మలోని 5 ఇంద్రియాలను దాటి ఆ విశ్వశక్తిని ఎలా చేరుకోవాలో చెప్పే రహస్య సంకేతం. సాక్షాత్తు శ్రీకృష్ణుడి కరుణను సైతం నియంత్రించగల మహాశక్తి ఎవరు? ఆ వేద రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்ன கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் வைத்தடங்கண்டினாய் நீயும் மணாளனை எத்தன போதும் துயிரள பொட்டாய்கான் எத்தன ஏலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். ఈ పాసురంలో గోదాదేవి వర్ణించిన 5 ఒత్తుల దీపం మనలోని పంచేంద్రియాలకు సంకేతం. సైన్స్లో మనం ఎంట్రోపీ లేదా క్రమరాహిత్యం అంటాం కదా. మన ఇంద్రియాలు నియంత్రణలో లేనప్పుడు మన అంతరాత్మ చీకటిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే జ్ఞానం అనే దీపం వెలుగుతుందో అప్పుడే పరమాత్మ దర్శనం సాధ్యమవుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన మెటాఫర్ ఉంది. శ్రీకృష్ణుడు నప్పిన్న పిరాటి సన్నిధిలో విశ్రమిస్తున్నాడు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రహస్యం ఇంటర్ కనెక్టివిటీ. భగవంతుడు న్యాయానికి ప్రతీక అయితే నీలాదేవి కరుణకు ప్రతీక. న్యాయం కఠినంగా ఉంటుంది, కానీ కరుణ ఆ కఠినత్వాన్ని కరిగిస్తుంది. ఒక బిడ్డ తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తాడు, కానీ తల్లి ఆ తండ్రి కోపాన్ని చల్లబరిచి బిడ్డను రక్షిస్తుంది. న్యూక్లియర్ ఫిజిక్స్లో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ పరమాణువులను ఎలా పట్టి ఉంచుతుందో, భక్తుణ్ణి భగవంతుణ్ణి విడిపోకుండా పట్టి ఉంచే ఆ బలమే జగత్కి మొదటి ఆచార్య అయిన నీలాదేవి అనుగ్రహం. ఆచార్యుల ద్వారా వెళ్తేనే పరమాత్మ అనుగ్రహం లభిస్తుందనేదే ఈ పురుషకార రహస్యం. అహంకారాన్ని జయించి మీ హృదయాన్ని ఆ స్వామి విశ్రమించే మంచంలా మార్చుకోగలరా? అప్పుడు మీలోనే ఆ పరమాత్మ కొలువు తీరుతాడు. ఈ జ్ఞాన ప్రయాణంలో మాకు తోడుగా ఉండటానికి ఈ వీడియోను లైక్ చేసి మన వేద ప్రతిభ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి 20వ పాసురంలో దైవాన్ని మేల్కొల్పే ఆ యూనివర్సల్ అలారం గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.